మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సనా కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ పెద్ది జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలకానుంది. విజయవాడలో నిర్వహించిన ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్లో రామ్ చరణ్ పాల్గొని సినిమాపై తనకున్న నమ్మకాన్ని మరియు అనుభూతిని అభిమానులతో పంచుకున్నారు. మగధీర, రంగస్థలం, RRR సినిమాల తర్వాత తన గుండెను తాకిన అద్భుతమైన కథ ఇదని, పడిపోయిన మనిషి ఎలా నిలబడ్డాడనే పాయింట్ చుట్టూ ఈ చిత్రం సాగుతుందని చరణ్ పేర్కొన్నారు. ఈ సినిమా తర్వాత ఇండియాలోని టాప్ 3-4 డైరెక్టర్ల జాబితాలో బుచ్చిబాబు పేరు ఖచ్చితంగా ఉంటుందని, అలాగే సంగీత దర్శకుడు రెహమాన్ ఈ చిత్రానికి ప్రాణం పోశారని ప్రశంసించారు. హీరోయిన్ జాన్వీ కపూర్ నటన చూసి శ్రీదేవి గారు ఎక్కడున్నా గర్వపడతారని చెప్తూ ఈ పెద్దిగాడి ఆత్మగౌరవ పోరాటాన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. రిలీజ్కు మరికొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో పెద్ద సినిమాపై ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా మెగాస్టార్ కుమారుడు, మెగా పవర్ స్టార్ కొనిదెల రామ్ చరణ్ నటించి మెప్పించిన ఈ సినిమా సంబంధించి భారీ అంచనాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా సనా బుచ్చిబాబు, ఉప్పెన ప్రేమ్ డైరెక్టర్ ఈ సినిమాకు డైరెక్షన్ కూడా వేయించడంతో దీనిపై కూడా భారీగా అంచనాలు అయితే ఉన్నాయి. ఈ క్రమంలోనే పాన్ ఇండియా సినిమాగా రూపొందించిన ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ప్రమోషన్స్ ప్రక్రియ కూడా దాదాపు పూర్తిగా వచ్చింది. అంతేకాకుండా ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు కావచ్చు, టీజర్ కావచ్చు, ట్రైలర్ కావచ్చు, పెద్ద సినిమాపై అంచనాలను బాగా హైప్ను అయితే క్రియేట్ చేసాయనే చెప్పవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ ఆలస్యం అయింది కూడా, కానీ జూన్ 4న మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేయాలనే సంకల్పంతో ఆ దిశగానే ఇటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కావచ్చు, ఇటు ముఖ్యంగా షూటింగ్ అనంతర సాంకేతిక కార్యక్రమాలు కావచ్చు, మరోవైపు ప్రమోషన్స్ దేశవ్యాప్తంగా మాత్రం మేకర్స్ అయితే నిర్వహించిన పరిస్థితిని అయితే మనం చూస్తున్నాము. ఈ సందర్భంగా ప్రమోషన్స్లో భాగంగా హీరో కొనిదెల రామ్ చరణ్ చేస్తున్న వ్యాఖ్యలు అయితే ఇక్కడ వైరల్గా మారాయి. ముఖ్యంగా మెగా అభిమానుల్లో సంబరాలు సృష్టించాయనే చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే తాజాగా, అంటే చివరిసారిగా అని కూడా చెప్పవచ్చు, విజయవాడలో ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమాన్ని అయితే అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేసిన వ్యాఖ్యలు ఎంతో వైరల్గా మారాయి. ముఖ్యంగా అభిమానుల కోసం తాను రక్తాన్నైనా చిందిస్తానని ఆయన ప్రకటించారు. ఒక విధంగా ఎమోషనల్ కూడా అయ్యారు. షూటింగ్ నేపథ్యంలోనే ఒక కఠోర దీక్షలాగా సాగిందని, ఈ క్రమంలో తనకు దెబ్బలు కూడా తగిలాయని చెబుతూనే దెబ్బలు తనకు ఒక లెక్క కాదని, అభిమానుల కోసం రక్తమైన చిందిస్తానని రామ్ చరణ్ అయితే ప్రకటించారు. ఈ క్రమంలోనే డైరెక్టర్ సనా బుచ్చిబాబుని అయితే రామ్ చరణ్ పొగిడారు. రామ్ చరణ్ ఒక అద్భుత సృష్టి పెద్ద సినిమా అని ఆయన పేర్కొంటూ సమీప భవిష్యత్తులో ఇండియాలోనే టాప్ 3 లేదా 4 స్థానాల్లో అగ్రశ్రేణి డైరెక్టర్గా సనా బుచ్చిబాబు ఉంటారని కూడా రామ్ చరణ్ చేస్తున్న వ్యాఖ్యలు అయితే వైరల్గా సంబరపడుతూ చప్పట్లతో అక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ను మరో రేంజ్కి తీసుకెళ్లడం అయితే జరిగింది. ఒక ఆట ఆడిన పక్షంలో దేశం ఓడిపోతుందని ఆటగాడిగా, అయితే పెద్ద సినిమాలో తాను దేశం ఓడిపోవడం కాదు, తాను ఆటగాడిగా చేయలేదని, తాను పోరాడానని ఈ సందర్భంగా ఆయన చెప్తూనే అసలు పెద్ద సినిమాకు ఎదురే లేదు, అపజయం అనేది లేదనే సంకేతాలను అయితే ప్రత్యక్షంగా పరోక్షంగా ఇచ్చినట్టయితే అయింది. ఈ పెద్దిగాడు ఆత్మగౌరవాన్ని నిలిపే క్రమంలో ఎక్కడ కూడా కథ పరంగా, ఇతివృత్తం పరంగా కానీ, నటన పరంగా కానీ, యాక్షన్ థ్రిల్లర్ సంబంధించి కూడా ఎక్కడా తగ్గలేదని, ఆత్మగౌరవాన్ని కాపాడే బాధ్యత విజయవాడ కనకదుర్గ అమ్మవారిదేనని కూడా ఈ సందర్భంగా రామ్ చరణ్ ఎమోషనల్ అయ్యారు. దీనికి సంబంధించి కూడా సినిమాను థియేటర్లో చూసి ఆనందించాల్సిందేనని అభిమానులకైతే ప్రత్యేకంగా రామ్ చరణ్ పిలుపునిచ్చారు. తాము పడ్డ కృషికి అయితే ఒక మంచి ఫలితం దక్కిందని కూడా ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. కింద పడిన మనిషి లేచి ఎలా నిలబడతాడో ఈ సినిమా ద్వారా తేటతెల్లం అవుతుందని ప్రకటించిన రామ్ చరణ్
తాము 280 రోజులు షూటింగ్లో ఎంతో కష్టపడ్డామని చెప్తూనే ఈ సినిమాకు అద్భుతమైన బాణీలను అందించడం ద్వారా ఏఆర్ రెహమాన్ తమ నటనకు ప్రాణం పోశారని కూడా ఈ సందర్భంగా ప్రకటించడం కూడా ఒక వైరల్గా మారిందనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా హీరోయిన్ జాన్వీ కపూర్ నటన కూడా అద్భుతంగా ఉందని, జాన్వీ కపూర్ ప్రతి సినిమాలో నటించిన నేపథ్యంలోనే ఆమె కూతురు ప్రఖ్యాత హీరోయిన్ శ్రీదేవి కూడా ఎక్కడ ఉన్నా కూడా ఆనందిస్తారని కూడా ఈ సందర్భంగా రామ్ చరణ్ అయితే వ్యాఖ్యానించడం విశేషం.